నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? కదా చిన్నగా చెప్పుకుందాం. ఒక వేటగాడు, చెయ్యి తిరిగిన వేటగాడు. అంటే ఎంతటి ఇదంటే చిన్నప్పటి నుంచి వేరే ఇది లేదు. తన తండ్రి, తాత అందరూ వేటే. తనకి కూడా వంశపారంపర్యంగా వచ్చేసింది. కళ్ళు మూసుకున్న వేటాడగలడు, వెనక నుంచి కూడా కొట్టగలడు, శబ్దం వస్తే భేదించగలడు, శబ్దభేది కూడా శబ్దాన్ని బట్టి అక్కడ జంతువుని గుర్తించగలడు. అంత నాలెడ్జ్ ఉంది. సరే, మరి వంశపారంపర్యంగా తనకి వస్తుంది. వేటకి తన కొడుకును కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అంటే తను ట్రైన్ అవ్వాలి కదా వంశపారంపర్యంగా, తిని ఎలాగయ్యాడో అలాగా. సరే, మామూలుగా ఒకరోజు కొడుకు వేటకి వెళ్ళలేదు, తీసుకెళ్ళకపోతే మామూలుగా వేటకి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక చిన్న లేడి పిల్ల ఉంది, జింక పిల్ల, చిన్నది, క్యూట్ గా ఉంది, చాలా ముద్దుగా ఉంది, చిన్న పిల్ల. తనకి ఆ ముద్దు, ఆ క్యూట్నెస్ తనకు అవసరం లేదు. తనకు కనబడింది వేట. తనకి కావాల్సింది మాంసం. అది చిన్నదా పెద్దదా సంబంధం లేదు. వేటగాడు తను చూశాడు, దొరికింది అనుకున్నాడు. లేత లేడి దొరికింది మాంసానికి అనుకున్నాడు. అది పాపం చెంగుని అక్కడెక్కడ చిన్నపిల్ల ఆడుతూ ఉంటే దాని మీద బాణం వేశాడు. బాణం వేస్తే అక్కడి నుంచి తల్లి ఉంది పక్కన. తన తల్లి ఉంది, తట్టుకోలేక అది బాణానికి అడ్డం పడదామని చెప్పేసి తను ముందు కురుకుతుంది. చూశాడు వేటగాడు, ఆహా, ఒకదాని కోసం ట్రై చేస్తే 2 వేటలు దొరికాయి, భలే ఛాన్స్ నాది అని చెప్పేసి అనుకొని తల్లికి కూడా బాణం వేశాడు. తల్లికి కూడా బాణం వేస్తే ఈలోపు మళ్ళీ శబ్దం అవుతోంది. ఆహా, ఏమి నా భాగ్యం, ఏమి నా భాగ్యం. మూడోది, ఒక్క వేటకి వెళ్తే మూడోది దొరికింది. ఆ శబ్దం వైపు బాణం వేశాడు. శబ్దం వైపు బాణం వేస్తే ఈసారి వచ్చిన శబ్దం జంతువుది కాదు, ఏదో విచిత్రంగా వస్తుంది, డిఫరెంట్గా. ఏంటా అని చెప్పి చూశాడు. కళ్ళు చెదిరిపోయాయి. తన కొడుకు తండ్రిని వెతుక్కుంటూ, ఆ రోజు కొడుకు తీసుకురాలేదు కదా, తండ్రిని వెతుక్కుంటూ కొడుకు వచ్చాడు, అడవికి వచ్చాడు. తండ్రి దగ్గరికి రాకుండానే ఇంకా ఆ పొదల మాట నుంచి వస్తున్నాడు. ఆ శబ్దానికి జంతువు అనుకొని బాణం వేశాడు కొడుకు మీద. ఇక్కడ చిన్న పిల్ల, లేడి పిల్ల మీద బాణం పడింది. కాపాడదామని వచ్చిన తల్లి మీద బాణం పడింది. నిర్దాక్షిణ్యంగా 2 చంపబడ్డాయి. మూడోది వేరే జంతువు అనుకొని వేస్తే తన కొడుక్కి తగిలింది. కర్మ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళదు, ఎమ్మటే కొడుక్కి తగిలింది. కొడుక్కి తగిలితే కొడుకు పెద్దగా అరిచి ముందుకొచ్చి పడ్డాడు. చూస్తే మత్తిపోయింది. అప్పుడు దాకా అల్లారముద్దుగా పెంచుకున్న కొడుకు, ట్రైన్ చేస్తూ పెంచిన కొడుకు కళ్ళ ముందే బాణం తగిలి చనిపోతే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో. తర్వాత విలపిస్తున్నాడు. అలా కూర్చొని కొడుకుని పట్టుకొని ఏడుస్తున్నాడు. రోధిస్తూ ఉండగా ఇంకొక శబ్దం అయింది. ఈసారి అడుగులు చప్పుడు బాగా దగ్గరికి వస్తుంది. ఇంకా ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు, తను చూసే పరిస్థితిలో లేడు, ఏం వేట చేద్దామనే పరిస్థితిలో లేడు. ఈసారి దగ్గరికి వచ్చింది పెద్ద పులి. తిన్ను కూడా తినేసి వెళ్ళిపోయింది. అంటే చెల్లుకి చెల్లు, 2 తల్లి పిల్ల, ఇక్కడ తండ్రి కొడుకు. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వెంత పాశవికంగా ఉంటావో నీకంత రెట్టించిన పాశవికంగా నీకు ఎదురవుతుంది. నువ్వెంత మంచిగా ఉంటావో అంతకు 10ంతలై నీ దగ్గరకు వస్తుంది. నువ్వు మంచిగా ఉండి, మంచి ప్రవర్తన కలిగి ఉండి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళి ఉన్నతంగా ఉండాలనుకుంటే సత్ప్రవర్తనలో ఉండు. లేదు, దుర్మార్గంగా ఉంటే ఆ దుర్మార్గం ఇంతై నిన్ను, నీ కుటుంబాన్ని కబలిస్తుంది. కాబట్టి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి, అన్నీ నీకు మంచి జరుగుతాయి. లేకపోతే కర్మని ఎవరు తప్పించుకోలేరు. మీరు ఇంతకుముందు కూడా కర్మ సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు. అలాగే రుద్రాక్ష ధారణ వల్ల మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఒక్కసారి కనుక దాని గురించి మాట్లాడుకుంటే ఎలాంటి మంచి అంటే ఏం చెప్తారు? ఇది ఒక దైవికమైన సంపద. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మంచిని తీసుకొస్తుంది, చెడుని తీసుకొస్తుంది. అలాగే అసాంగత్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక నీటి బిందువు వచ్చి బురదలో పడితే ఆ నీటి బిందువు కూడా బురద అయిపోతుంది. ఒక ముత్యపు చెప్పులో పడితే అది ముత్యం అవుతుంది. ఒక సర్ఫేస్ బాగా వేడిగా ఉన్న కారు పైన ఉపరితలం మీద పడితే అది ఆవిరైపోతుంది.
ఇలాగే కదా, ఎక్కడ పడితే ఆయా దాన్ని బట్టి అది అవుతుంటుంది. సో రుద్రాక్ష ఎక్కడుంటే దైవికమైన సంపద కదా, అది మంచి చేస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను. ప్రతిదానికి చెప్పడం అలవాటు అయిపోయింది. ఒక భార్యాభర్తలు కారులో వెళుతున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఈ భర్త మంచి మంచి స్పీచ్లు ఇస్తుంటాడు, మోటివేషనల్ స్పీచెస్, అద్భుతంగా ఈ కార్పొరేట్ కంపెనీస్ కాట్లకి ఓకే, బాగా మంచి మోటివేషన్. ఎప్పుడు కూడా ఈ అంటే ఎమోషన్స్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మంచి సైకాలజీ ఇస్తాను. ఓకే, ఎమోషన్స్ అన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో, ఎలా అది పెట్టుకోవాలో, ఎప్పుడు అది ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వకూడదు అని చెప్పి చాలా బాగా ఆ సబ్జెక్ట్స్ తనది చాలా అద్భుతంగా చెప్తాడు. సరే వీళ్ళిద్దరు కారులో వెళుతున్నారు. కారులో వెళుతుంటే అన్యోన్యంగా ఉంటారు చాలా. భార్య అంటుంది, ఏమండి మీకు తెలియకుండా చిన్న పని చేశాను, ఏమనుకోరు కదా అంటే, ఏం పర్వాలేదు, నాకు భయం వేస్తుందండి మీకు చెప్పడానికి. అంటే నువ్వు నా ప్రాణం, ఎందుకు భయపడాలి, నువ్వు నా ప్రాణం రా, నీకేమవుద్ది, నేను నిర్ణయం చేస్తాను, నువ్వు నా ప్రాణం, ఏం పర్వాలేదు చెప్పు. చాలా లాలించి అన్యాయంగా చెప్తాను. ఏమనకండి అని చెప్పి, ఏం జరిగింది చెప్పండి అంటే, ఏం లేదు, మీకు ఇష్టమైన రింగ్ మీరు కొనుక్కున్నది, నిన్న మీరు బిజీగా ఉన్నారండి, డబ్బు అవసరమై అమ్మాల్సి వచ్చింది, వేరే మార్గం లేదు నాకు, మీరు అందుబాటులో లేరు, అది తప్ప నాకు అవకాశం లేదు, అది అమ్మేశాను. కోపం వచ్చింది. అరే ఇష్టపడి చేయించుకున్న రింగ్ అమ్మడం ఏంది, అసలు నాకు డబ్బులు కావాలంటే నేను మెసేజ్ పెట్టిన ఏదో బిజీగా ఉంటే ఏదో చేసేవాడిని, అసలు ఏమి నీ బుద్ధి ఉందనేది డామ్డానికి గట్టిగా కేకలేసి కారు పక్కకు తీసి ఆపేసి చాలా బేబం యాగి చేసి లాగి ఒక్కటి కొట్టాడు గో మీద. చెంప చెల్లు మంది. అమ్మాయి ఏడుస్తూ, ఇంకా ఆగండి, నేను ఏదో అనుకున్నాను, మీరు బయట చెప్పడం ఎలాగో ఇక్కడ కూడా అలాగే ఉంటారు, అక్కడ క్లాసుల్లో చెప్పడం ఎలాగో బయట కూడా అలాగే ఉంటారు అనుకున్నాను, నేను మీ ఏ రింగు అమ్మలేదు, మీ చేతికే ఉంది, కనీసం చేతికి ఉందో లేదో కూడా చూసుకోలేదు, నేను చెప్పిన దాంట్లో నిజమా అబద్ధమా గ్రహించలేదు, రింగ్ అనగానే కనీసం అది చేతికి ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అది కూడా చేయలేదు, ఎక్కడ ఎమోషన్స్ కంట్రోల్లో లేవు మీకు, ఒక్కసారి విజృంభించేసి భార్య అని చూడలేదు, అసలు రింగ్ ఉందో లేదో చూడలేదు, అసలు ఆలోచించలేదు, మీరు చెప్పడం వరకే కాదు మీరు ఆచరిస్తే బాగుంటది ఇలాంటివి అని చెప్పి అనగానే సిగ్గుపడిపోయి తలదించుకొని చాలా బాధపడి ఉపయోగం ఏంటి? చాలా మంది ఇవాళ ఈ కథ మనం చెప్పుకోవడమే కాదు, చాలా మంది చేసే పనులు ఇలాగే. నీతి వాక్యాలు చాలా మందికి చెబుతుంటారు, వీళ్ళంత గౌతమ బుద్ధుడు ఎవరో ఉండరు అనుకుంటారు, వాళ్ళని కొంచెం తెర తీస్తే కనిపించేవన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కంట్రోల్లో ఉండరు, చెప్పడం వరకే నీతులు, చేసేవన్నీ ఇలాంటి పనులే ఉంటాయి. కాబట్టి మనం చెప్పడం వరకే కాదు, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. నైస్. కిరణ్ ఉన్నారు ఒంగోలు నుంచి కాలర్. కిరణ్ గారు, రైట్ కిరణ్ గారు మాట్లాడండి. కిరణ్ గారు, హలో సార్. మన ఉద్దేశం ఏంటంటే దైవికమైన సంపద వాళ్ళ దగ్గర ఉంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. రైట్, చెప్పండి కిరణ్ గారు. నా పేరు తిరుపతి కిరణ్ అండి. ఓకే. నా ఏజ్ 1983 22nd సెకండ్ అండి. 1983 22nd సెకండ్ ఫిబ్రవరి. కిరణ్ గారు ఏం చేస్తున్నారండి? నేను బ్యాడ్మింటన్ కోచ్ అండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. వెరీ నైస్ అండి, వెరీ నైస్. బాల్ బ్యాడ్మింటన్ షటిల్ కాకండి, బాల్ బ్యాడ్మింటనా? షటిల్ బ్యాడ్మింటన్ అండి, షటిల్ బ్యాడ్మింటన్. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, తెలుసండి. ఎంతమంది పిల్లలండి కిరణ్ గారు? నాకు 2 పిల్లలండి. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి, ఇది మేషరాశి. చాలా బాగుందండి కిరణ్ గారు. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. హెల్త్ అండ్ వెల్త్ అండి. 7 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ. అంటే షటిల్ కాక్ గురించి తెలుసు, బాల్ బ్యాడ్మింటన్ గురించి తెలుసా కిరణ్ గారు? లైన్లో ఉన్నారా? సార్ ఉన్నానండి. బాల్ బ్యాడ్మింటన్ గురించి తెలుసా? తెలుసండి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదని మిమ్మల్ని అడిగా, మీరు ఆ కోచ్ కాబట్టి తెలియజేస్తారని. పిచ్చయ్య గారు అని బాల్ బ్యాడ్మింటన్ ఆడిన చాలా పెద్ద ప్లేయర్ వరంగల్ నుండి అండి. ఎవరండి? పిచ్చయ్య గారు. వరంగల్లో బాల్ బ్యాడ్మింటన్ ఇప్పుడు చాలా మందికి తెలియదు. బ్యాడ్మింటన్ అంటే షటిల్ కాకే అనుకుంటారు. ఎల్లో కలర్ లో ఉంటది బాల్, అది సాఫ్ట్ గా ఉంటుంది, మెత్తగా, ఊల్తో చేస్తారు బాల్.
అది మామూలు బ్యాడ్మింటన్ లాగా 5గురు ఆడతారు, అది సెటిల్గా అది 5గురు ప్లే చేస్తారు. అది ఇప్పుడు అది చాలా కాలం అయింది, అది ఆగిపోయి. చెప్తున్నారు వరంగల్లో ప్లేయర్ గురించి, ఆయన బాల్ బ్యాటింగ్ ఫేమస్ అతను ఉన్నారని. రైట్ అండి, ఈ 3 వేసుకోవడానికి ట్రై చేయండి కిరణ్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మీరు చెప్పినట్టు ఇందాక ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవడం కూడా సాధ్యం అవుతుంది అంటారు. ఖచ్చితంగా రుద్రాక్ష అలాంటి ఫలితాలు వస్తాయి. అంటే ఒక మంచి ఉంటే మంచిని కలగజేస్తుంది. ఇది దైవికమైన సంపద. అవును, ఖచ్చితంగా మంచిని తీసుకొస్తుంది. నువ్వు ఎమోషన్స్ అన్ని బర్స్ట్ అయ్యి ట్రిగ్గర్ అయ్యి ఇది విశ్వరూపం చూపించే అక్కర్లా. ఇది ఉంటే ఎగురుతున్న పేపర్ వెయిటర్ ఎలాగైతే పెడతామో, ఇది ఒక దైవికమైన సంపద. అలా ఉంటే నువ్వు కంట్రోల్లో ఉంటావు. వెరీ నైస్. సాయిల్ ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి సాయిల్ గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి సాయిల్ గారు. సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ్. సార్ నేను ఎల్ఐసి జడ్డి చేస్తాను సార్ 25 సంవత్సరాల నుంచి. ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఎలా ఉందండి జాబ్? కంఫర్ట్గా ఉందా? మరవలేదు సార్, మంచిగానే ఉంది సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 5/6. 5వ తారీఖు 6వ నెల, జూన్ 5. అవును సార్. చెప్పండి. 1978 సార్. 1973. 8 సార్. 78. అవును సార్. ఎంతమంది పిల్లలండి? ఒక్కతే పాప సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? అంత తెలియదు సార్, డే చెప్పలేము మీరు సార్. పుట్టింది సోమవారం, ఆ రోజు అమావాస్య కూడా. సార్ ఆ రోజు అమావాస్య, ఇది తెలుసా? అది కూడా అంత తెలియదు సార్. కర్కాటక రాశి. అవును సార్. రైట్ అండి, ఇది పుష్యమి నక్షత్రము, కర్కాటక రాశి, అమావాస్య, సోమవారం. సార్ బాగుందండి మీ ఎల్ఐసి. పర్వాలేదు సార్. అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? సార్ ఒక ఆఫీస్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తారు సార్. వెరీ గుడ్ అండి. ఒక చిన్న కాంబినేషన్ అండి. 10 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి. వీలైతే ఈ 3 వేయండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదన్నా 1. 3 కుదరకపోతే 1 వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. 1 మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కాలర్ ఉన్నారు అశోక్ గారు హైదరాబాద్ నుంచి. అశోక్ గారు నమస్తే అండి. అశోక్ గారు మేడం మాట్లాడండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరి గురించి కనుక్కోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. అశోక్ చెప్పండి. 26/1996 మేడం. 26 1996. 26 76 మేడం. 76 మేడం. 36 26 1976. 26 1976 1976. ఓకే. ఆదివారం పుట్టినట్టు మీకు తెలుసా అండి? అనుకుంటున్నాం సార్. ఆదివారం తెలుసు. ఇది సప్తమి కృష్ణ అష్టమి, బహుళ అష్టమి. ఇది మేషరాశి, మీనరాశి, రేవతి నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. రైట్, మరో కాలర్ ఉన్నారు దామోదర్ రావు గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి దామోదర్ రావు గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. దామోదర్ గురువు గారు నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి. మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 7/3/1985. 7/3/1985. 86 సార్. 86. అవునండి. ఎవరిదండి ఇది? మా బాబు అండి. 86 సార్.
ఓకే ఓకే అవునండి 86 శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీకు? అవునండి. ఏం చేస్తాడు అబ్బాయి? యుఎస్ లో ఉన్నాడు సార్. యుఎస్లోనా? యుఎస్ లో ఉన్నాడు. కొంచెం ఎక్కడ యుఎస్లో? ఇది ద్వాదశి కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో ఉన్నాడు. కాలిఫోర్నియా, అవునండి. వెస్ట్ కాలిఫోర్నియా కోస్ట్, చాలా పెద్ద స్టేట్. కాలిఫోర్నియా అండి. కాలిఫోర్నియా. ఏంటండి? అవునండి. ఏమంటారు? ఏమంటారు? దామోదర్ గారు ఏం చెప్తున్నారు మీరు? మా బాబు అమెరికాలో ఉంటాడు, కాలిఫోర్నియాలో ఉంటాడు. అదే కాలిఫోర్నియా. అతనికి అవునండి. ఓకే ఓ రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది మకర రాశి. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను. త్రయోదశముఖి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, అంజయ్య గారు. అంజయ్య గారు మాట్లాడండి. అంజయ్య గారు ఎవరి గురించి నమస్తే తెలుసుకోవాలని? సార్. నమస్తే, చెప్పండి. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ 1979 1979 11 నెల 10వ తారీఖు. 11 నెల 11 నెల నవంబర్ 10వ తారీఖు. 10th. అవును సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం. అవును సార్. అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది కర్కాటక రాశి. సింహరాశి చూస్తున్నారా? సార్ కర్కాటక రాశి చూస్తున్నారా? సింహరాశి చూస్తున్నారా? అది మేషరాశి వచ్చింది సార్. మేషరాశి అంజయ్య అని ఉంది. పేరుని బట్టి చూసుకుంటున్నారా మీరు? అవును సార్. మనం పేర్లు ఎన్నన్నా మార్చుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్లు మారవు. అంటే మీరు పుట్టింది ఖచ్చితంగా నేను చెప్తాను వినండి. మధ్యాహ్నం 2 తర్వాత మీరు పుట్టి ఉంటే అది మఖా నక్షత్రము సింహరాశి. లేదు మధ్యాహ్నం 2 లోపు మీరు పుట్టి ఉంటే అది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి. మీరు పుట్టింది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇవి నేను చెప్పినవన్నీ కరెక్ట్ అండి. శనివారం నాడు. ఓకే, మీరు వేసుకోవడానికి ఒకే ఒక్క రుద్రాక్ష, అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అవకాశం ఉంటే ఇది వేసి చూడండి. అలాగే నిన్న నిజామాబాద్లో అంటే ఇంకో బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. అక్కడ చూస్తే జనాలందరూ చాలా ఎక్కువగా కనిపించారు మేము చూసినప్పుడు. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే రుద్రాక్షల గురించి ఒక అవగాహన వచ్చిందంటారా? అంటే రుద్రాక్షలు అవగాహన ఎప్పుడూ ఉంది, ఒక ఆధ్యాత్మిక సంపదగా రుద్రాక్ష పట్ల. ఎందుకు ఇప్పుడు నేను రేపు గుంటూరులో ప్రారంభోత్సవానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఇప్పుడు నిన్న నేను నిజామాబాద్ వెళ్ళడానికి కూడా కారణం ఏమిటంటే పాత పద్ధతులు లేవు. ఇప్పుడు ఎవరు గంటలు కానీ హాఫ్ అన్ అవర్లు కానీ టీవీల ముందు అవి కూర్చొని దూర ప్రాంతాల నుంచి ఎక్కడికో వెళ్ళి తీసుకోవడం ఇలాంటివన్నీ లేవు. ఎక్కడ దగ్గరలో ఏది ఉంటే అది తీసుకోవడం, లేకపోతే రీల్స్ అన్నీ ఎవరు ఎక్కువసేపు చూసే పరిస్థితి లేదు. అందుకనే అందుబాటులో ఉంటే ఈ ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి అందుబాటులో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. ప్రారంభోత్సవానికి కూడా నేను వెళ్ళాను. అలాగే రేపు గుంటూరులో కూడా ప్రారంభోత్సవం రేపు. ఎప్పుడు అంటే గురువారం. యాక్చువల్గా థర్స్డే నేను వెళ్తాను. మరి థర్స్డే ఏమో January 1st వచ్చింది. ఎవ్రీ థర్స్డే వెళ్తాను. January 1st వచ్చింది. మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం వెళ్ళి. 31 వరకు బిజీ ఎవరు బిజీ పనిలో పార్టీల్లో అది ఉంటారు. పొద్దున్నే లేవమంటే కష్టం అవుద్ది. మనం పొద్దున్న వెళ్ళి మనం ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. 2వ తారీఖు ఈ ఒక్కసారికి గురువారం ప్రోగ్రామ్ శుక్రవారానికి మార్చుకుంటే శుక్రవారం ఉదయం నేను అది గుంటూరు చూసుకొని మధ్యాహ్నం నుంచి విజయవాడ చూసుకుంటే సరిపోతుంది. విజయవాడ ఆఫీస్ ఆల్రెడీ ఉంది, ఓకే, అక్కడికి వెళితే సరిపోతుంది. నేను ప్రతి గురువారం ఏదో ప్రాంతానికి వెళ్తాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు అన్ని చోట్లకి వెళ్ళడానికి కుదరదు. ఒక గురువారం నాడు ఏదో ఒక ప్రాంతానికి, ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకనే ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం.
అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. మీరు సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడ, దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మీతో మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సపోజ్ అది బెంగళూరులో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఉన్నారనుకోండి, బెంగళూరులోనో చెన్నైలోనో లేదు నిజామాబాద్లోనో మీరు అక్కడికి వెళ్తే, నిజామాబాద్ కార్యాలయానికి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఆ ప్రాసెస్ గురించి రూమ్లో మనం ఎవరు ఉండరు. మాట్లాడదాం, దాని గురించి మనం మాట్లాడదాం. కాలేజ్ చాలాసేపు నుంచి రాజు నాయక్ గారు వెయిట్ చేస్తున్నారు వనపర్తి నుంచి. రాజు నాయక్ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి రాజు నాయక్ గారు. రైట్, రాబోయిందా? సారీ, వనపర్తి నుంచి రాజనాయక్ గారు. మరో కాలర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు మేడం, మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు. నా పేరు బ్రహ్మ లక్ష్మీనారాయణ స్వామి. లక్ష్మీనారాయణ గారు. బ్రహ్మ లక్ష్మీనారాయణ. బ్రహ్మ బాగుందండి. లక్ష్మీనారాయణ. డేట్ ఆఫ్ బర్త్ లేదన్న, అది మా పెద్దవాళ్ళ దాకా, కానీ అది ఏం చేస్తారు లక్ష్మీనారాయణ గారు? ఆ, ఏం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తానండి. ఏమండి? ఎలక్ట్రీషియన్ సార్, ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రిషియన్. ఎలక్ట్రికల్, రెసిడెన్షియల్. బాగుందా? కంఫర్ట్గా ఉందా? ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఉంటుంది సార్. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి సార్. హైదరాబాద్. రైట్ అండి. మీ చేతి కింద వర్కర్స్ ఉన్నారా? సార్ చేతి కింద అసిస్టెంట్స్ ఉన్నారా? అర్థం కావట్లేదు స్వామి. చేతి కింద పని వాళ్ళు ఉన్నారా? లేదు లేదు స్వామి, నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను స్వామి. ఓహో, ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నారు. రైట్ రైట్. ఒక్కటండి, 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. కుదిరితే 3 వేసుకోండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేసుకోండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎలాంటి సందేహాలు లేవు. రైట్. అలాగే మిమ్మల్ని కలవాలనుకునే వాళ్ళు నేరుగా కలవలేని వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు, స్క్రీన్ గురించి. ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే మీరు ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళితే, ఇప్పుడు నిజామాబాద్ నిన్న వెళ్ళొచ్చాను నేను. అవును. మీరు నిజామాబాద్ వెళితే, నిజామాబాద్కి దగ్గరగా కానీ నిజామాబాద్లో కానీ ఉంటే, మీరు అక్కడ నిజామాబాద్కి వెళితే వాళ్ళు చక్కగా ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో, ఆ రూమ్లో ఎవరు ఉండరు. ఇక్కడ నా దగ్గర ఎవరు ఉండరు. మనం 1-to-1 కూర్చొని క్లియర్గా మాట్లాడుకునేటువంటి అవకాశం ఇంతకు ముందు లేదు, ఇప్పుడు నిజామాబాద్లో ఉంది. సో మీరు అలా మాట్లాడచ్చు. అలాగే మీరు ఏ ప్రాంతానికి, ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా నాతో మాట్లాడాలి అంటే, నేను సౌత్ ఇండియాలో మీరు ఎక్కడున్నా నేను అటెండ్ అవుతాను నాతో మాట్లాడాలంటే, దక్షిణ భారతదేశంలో. సో హైదరాబాద్లో నన్ను కలవడానికి వస్తే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని ఏమీ అవసరం లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు, అన్ని ప్రాంతాల్లో ఇది ఉంటుంది. సో ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. రైట్. నాగేశ్వర్ గారు ఉన్నారు. అర్థం చేసుకొని 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కొక్క పేరు అర్థం చేసుకొని సహకరించండి. హైదరాబాద్ నుంచి మరో కాలర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నాగేశ్వర్ గారు మాట్లాడండి. నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 10/9/1973. 1973. అవునండి. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసా అండి. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయండి. ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు షాప్ ఉండేయండి. ఏం షాప్ అండి అది? ఇది ద్వాదశి శుక్లపక్షము, అమావాస్య నుంచి 12వ రోజు, పౌర్ణమికి 3 రోజుల ముందు. ఇది కుంభరాశి ధనిష్ట నక్షత్రము. కుంభరాశి ధనిష్ట నక్షత్రము. ఒకవేళ కుంభరాశి మీరు ఒకవేళ మీరు మధ్యాహ్నం 3 తర్వాత అయితే శతభిష నక్షత్రము. పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు లేరండి మాకు. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. 11 ముఖాలు, ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇంతకు ముందు మీరు చెప్పారు అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ గురించి ఒక మంచి స్టోరీ. అంటే చెప్పడం వరకే కాదు, ఆచరణలో ఉండాలని ఒకటి మన ఉద్దేశం. 2 ఏమిటంటే
ఏ పని చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. మంచి చేస్తే మంచి వస్తుంది. ఇంకొకటి చాలా మంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళ వరకు వస్తే తప్ప. అదే ఇప్పుడు మనం ఇందాక అదే చెప్పుకున్నాం, కోపం వస్తే కంట్రోల్ చేసుకోకుండా భార్య మీద విరుచుకుపడడం. అలాగే ఒక మంచి సంపద మన దగ్గర ఉంటే అది ఎలా ఉంటుందంటే, ఒక చిన్నది ఇక్కడ చిన్న కథ చెప్తాను. ద్వాపర యుగం ఎండింగ్ అయిపోతుంది, కృష్ణుడు ద్వాపర యుగం ఎండింగ్ అయిపోతుంది. సరే, ఒక రైతు ఒక పొలం కొన్నాడు. ఆ పొలం కొనుక్కున్న రైతు తన పొలం దున్నుతుంటే దాంట్లో బంగారం దొరికింది, 2 బిందెలు దొరికాయి బంగారంతో. పొలం అమ్మిన ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు పొలం అమ్మారు, అందులో బంగారం దొరికింది, ఈ బంగారం నేను కొనుక్కోలేదు, పొలం మాత్రమే కొన్నాను, ఈ బంగారం మీదే అంటే అతను అంటాడు, అమ్మిన అతను, లేదు లేదు, నేను మొత్తం ఏదుంటే అది రాయి రప్ప ఏదుంటే అది మొత్తం అమ్మేశాను, నాకు సంబంధం లేదు, అందులో బంగారం దొరికితే అది మీదే, నాది కాదు, నేను అమ్మేసుకొచ్చాను బయటికి, అది మీదే. ఈ గొడవ పెద్దదైంది, ఇది నీదంటే నీది నాకొద్దు, నీది నాకొద్దు, నీది నాకొద్దు. ఇది పెద్దదై రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు చూశాడు, మంత్రి ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఏదైనా ఒక చారిటీ ఓపెన్ చేసి పెట్టడమా ఏంటా అని ఆలోచిస్తుంటారు. ఎలా చేద్దామని ఆలోచిస్తుంటే రాజు ఏదో ఒకటి చేయమంటాడు. ఈలోపు మొదటి వ్యక్తి వచ్చి, నువ్వు నాకు అమ్మేసావు కదా, నీకు సంబంధం ఏంటి బంగారం, ఇది నాది, సడన్ గా మారిపోయింది. ఏంటి ఇప్పుడు దాకా ఇలా అంటే ద్వాపరం నుంచి మారిపోయారా వాళ్ళు? అంటే కాలం అప్పటికప్పుడు మారి కలియుగానికి ఎంటర్ అయింది అనమాట. ద్వాపరం పూర్తయి ఎండింగ్ కదా, కలియుగంలోకి ఎంటర్ అవ్వగానే ఇది పొలం అమ్మేసావు కదా, నీకు సంబంధం ఏంటి, ఇది నాది కదా, అమ్మిన తర్వాత నీకేం హక్కులు ఉంటాయి అని అతను లేదు లేదు, అందులో బంగారం ఉంటే నీకెందుకు అమ్ముతాను, పొలం మాత్రమే అమ్మాను, బంగారం పొలం కంటే ఖరీదైంది, అది నేను గుర్తించుంటే నీకెందుకు అమ్ముతాను, కాబట్టి ఆ లోపల ఉన్న బంగారం నాది, పొలం మాత్రమే నీది అని ఇద్దరు కొట్టుకుంటే రాజుకు ఇప్పుడు చూసేవాళ్ళందరికీ మర్చిపోద్ది. ఈలోపు రాజు రియాక్ట్ అవుతాడు, పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నారా, భూమిలో ఏదన్నా దొరికితే అది రాజుది, మీ ఇద్దరిది కాదు, భూమిలో ఏదన్నా సంపద దొరికితే అది మీ ఇద్దరిది కాదు, రాజుదవుతుంది, అది రాజుదవుతుంది. సో ముందు యథవేషాలు కట్టిపెట్టి బంగారాన్ని మొత్తం తీసుకొచ్చి మన దీనికి తరలించండి, ధనాగారానికి తరలించండి అని చెప్పేసి రాజు ఆర్డర్ వేసేస్తాడు. అంటే కాలమహిమ ఆ ప్రదేశాల మహిమ, ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకనే కాలమహిమ, వస్తువు మహిమ, ప్రదేశాల మహిమ. దైవికమైనటువంటి సహకారం మీకుంటే ఆ దైవికమైనటువంటి సహకారం మీకు ఎప్పుడు లభిస్తూ ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. చాలా మంచి స్టోరీస్ తో పాటు రుద్రాక్షలకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.